వెరీ గుడ్. బైబిల్ స్టడీ అనగానే ఏ స్టడీ అయినా సరే చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే అబ్జర్వేషన్, పరిశీలన. నీ చదువైనా బైబిల్ అయినా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నీ ఏకాగ్రత జాగ్రత్తగా ఉంచాలి. కాబట్టి ఇక్కడ ఉన్నవారు జాగ్రత్తగా వినండి. కొద్దిసేపు మీ ఫోకస్ ఇటువైపు ఉంచాలని మనవి చేస్తున్నాను. సరిగా మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే లాభం పక్కన ఉంచండి, ప్రమాదం కూడా ఉంటుంది. నలుగురు స్నేహితులు డాక్టర్ అవుదామని చదివారు. చదవలసినంత ఎక్కువ చదవలేదు, అందుకని మంచి ర్యాంక్ రాలేదు నీట్లో మెడికల్ డాక్టర్స్ అవ్వడానికి. ఏదో ర్యాంకులు వచ్చాయి, దాంతో వాళ్ళకి పశువుల డాక్టర్ అయ్యే సీట్ వచ్చిందట. వెటర్నరీ డాక్టర్ అంటారు కదా, పోన్లే ఏదో డాక్టరే అంటారు కదా అని నలుగురు జాయిన్ అయిపోయారు. సో ఏం చేస్తున్నామని ఎవరైనా అడిగితే డాక్టర్ అంటున్నారు, ఏ డాక్టరో చెప్పట్లేదు. సరే వీళ్ళు ఫస్ట్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళారు. అక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆ ల్యాబ్లో ఏముంటుంది అని చూస్తే ఒక పంది, చచ్చిపోయిన పంది తిరగేసి పడుకోబెట్టి తాడులేసి కట్టి ఉంచారు. పందిని మామూలు చూడడమే కష్టం, తిరగేసి ఎలా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది కదా. సరే అందరినీ చుట్టూ రమ్మన్నాడు. ఆ స్టూడెంట్స్ అంతా చుట్టూ ఉన్నారు. అప్పుడు చూసి అన్నాడు, మీరు వెటర్నరీ డాక్టర్స్ కదా, అంటే పశువుల డాక్టర్సు, మీరు రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటోది, మీరు ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు, లేదా జంతువు కదా అని అసహించుకోకూడదు. చూడండి, పంది అయినా మన పంది పిల్లలు మన పిల్లలాగే చూడాలన్నాడట. ఎలా చూస్తారు మరి, చూడాలన్నాడు. మరి మీరు వీటితోటే కదా గడపాలి జీవితం అన్నాడు. సరే సార్ అన్నారు. రెండోది అబ్జర్వేషన్, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మీ ఫోకస్ ఇటు అటు ఉండకూడదు, అర్థమైందా అన్నాడు. అర్థమైంది సార్ అన్నారు. సరే ఇప్పుడు నేను ఏం చేస్తానో అది మీరు అందరూ చేయాలన్నాడు. అని తన వేలు తీసుకొని పంది నోట్లో పెట్టాడు. ఇలా తీసాడు మరలా. రైట్, ఇప్పుడు మీరు కూడా అదే చేయాలన్నాడు. ఏం చేస్తారు మరి, తప్పదు కదా. మాస్టర్ గారు కళ్ళు మూసుకొని ఇష్టం లేకపోయినా అతి కష్టం మీద పంది నోట్లో వేలు పెట్టారు. అక్కడ దాకా ఏదో విధంగా సాగింది. ఇప్పుడు రెండో స్టెప్, నేనేం చేస్తాను అదే చేయాలని తన వేలు తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. వీళ్ళు చూడాలి, వీళ్ళు బాధ చూడాలి, చెయ్యాలి మీరు అంటున్నాడు. ఇంకేం చేస్తారో తప్పక మరలా అదే వేలు పెట్టి నోట్లో పెట్టుకొని, అనవసరంగా వచ్చారో బాబు ఇక్కడికి, ఏంటి క్లాస్ అనుకున్నారు. అయిపోయింది. అప్పుడు ఆ మాస్టర్ గారు అన్నారు, మీరందరూ కూడా ఫెయిల్ అయిపోయారు అన్నాడు. ఇదేంటి బాబు, ఇంత కష్టపడి పంది నోట్లో వేలు పెట్టాం, మా నోట్లో వేలు పెట్టుకున్నాం, ఇటు ఫెయిల్ అయిపోయినా అంటే అనుకుంటున్నారు. చూసారా మీరు అందరూ ఏం చేశారో, నేను పంది నోట్లో ఈ వేలు పెట్టాను, నా నోట్లో పక్క వేలు పెట్టాను, మీరు రెండింటికి ఒకే వేలు వాడారు అన్నాడు. అంటే ఏంటి, వీళ్ళు సరిగ్గా ఏం చేయలేదు, అబ్జర్వ్ చేయలేదు, పరిశీలించలేదు. దేవుని వాక్యం కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. బైబిల్ స్టడీ చేయాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదటిది అబ్జర్వేషన్, పరిశీలన చెయ్యాలి. రెండవది ఇంటర్ప్రిటేషన్. రెండవది ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అంటే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. మొదటిది ఏం చేయాలి, పరిశీలన. రెండోది గ్రహించడం, ఇంటర్ప్రిట్ చేయడం, ఓకేనా, అనువదించడం వాక్యాన్ని. మూడవది చాలా ప్రాముఖ్యమైనది అప్లికేషన్. చెప్పండి ఏంటి, అప్లికేషన్. ఈ అప్లికేషన్ గురించి నేను మధ్యాహ్నం చెప్తాను. ప్రాక్టికల్ టాక్ ఉంది కదా, అందులో ప్రస్తుతం చాలా జాగ్రత్త. సార్ ముందు బాగుండేది సార్, మరి రీసౌండ్ వచ్చేస్తుందని కింద పెడుతున్నాను. మీరు రాకముందు వరకు బాగుంది, నేను గట్టి మాట్లాడుతాను. వెరీ గుడ్, కొద్ది తగ్గించండి. లాస్ట్ వాళ్ళకి వినబడుతుందా, వినబట్టలేదు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. చెయ్యెత్తితే వినబడినట్లే కదా. ఆల్ రైట్, నేను చూస్తాను. థ్యాంక్ యూ బ్రదర్.
చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటల్ని. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. విజ్డమ్, జ్ఞానము. మీలో ఎంతమంది చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు? మీ చేయి పైకెత్తండి. చదువుకుంటున్న వాళ్ళు. హరి బాబా, అందరూ చదువుకుంటున్న వాళ్ళే. బాగా పైకెత్తని చూస్తాను. ఒక్కరు కూడా చదువుకోకుండా ఉన్న వాళ్ళు కనబడట్లేదు. అందరూ స్టూడెంట్సే. ఇక్కడ ఇన్ని వందల మంది స్టూడెంట్స్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. వెరీ గుడ్. మీలో ఎంతమందికి జ్ఞానం కావాలి? చేయొద్దండి. జ్ఞానం కావాలి. ఓ వండర్ఫుల్, మీకు అందరికీ కావాలి. మీలో ఎంతమందికి ఆల్రెడీ జ్ఞానం ఉంది? చెయ్యొద్దండి. మొద్దులా మీరు అందరూ? ఏంటి మరి చదువుకుంటున్నారు కదా, మీరు జ్ఞానం లేదంటున్నారేంటి? వెరీ గుడ్, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మీకు అందరికీ జ్ఞానం కావాలి. జ్ఞానం ఉందంటే వీడు గర్వం అనుకుంటాడని ఎత్తలేదు. మీరంతా హంబుల్ పీపుల్ కదా. వీడు మళ్ళీ వీడికి ఆల్రెడీ జ్ఞానం ఉందంటే ప్రసంగం చెప్పడం మానేస్తాడేమో అని ఎత్తలేదు మీరందరూ, నాకు తెలుసు. కానీ బైబిల్ జ్ఞానం గురించి చాలా స్పష్టంగా మాట్లాడింది. ఈరోజు మన టాపిక్ ఏంటి, మన థీమ్ ఏంటి ఈ రిట్రీట్స్ కోసం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ఎష్యూర్డ్ ఇన్హెరిటెన్స్. కృత్రిమ మేధస్సు, నిశ్చయమైన స్వాస్థ్యము. చాలా బాగుంది. ఏఐ వర్సెస్ ఏఐ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ రోజున చాలా జ్ఞానం ఉంది ఈ లోకంలో, విజ్ఞానము. మానవుడు అనుకున్నాడు ఆకాశంలో పక్షిని చూసి ఎగరాలని, విమానంలో ఎగురుతున్నాడు. సముద్రంలో చేపను చూసి అట్లా వెళ్ళాలనుకున్నాడు, సబ్మెరైన్స్లో వెళ్తున్నాడు సముద్రం కింద నుండి. అందుకే మనిషి గురించి అన్నాడు, మనిషి ఏనుగులంత బరువులు ఎత్తలేడంట, గుర్రం అంత వేగంగా పరిగెత్తలేడు, కానీ ఈ రెండింటికి మించిన బలమైన యంత్రాలను తయారు చేయగలడు. నేను చెప్పాను కదా హ్యూమన్ బ్రెయిన్ గురించి ఎంత జ్ఞానం ఉంది. అయితే ఈ జ్ఞానము అన్న మాట ఇంగ్లీష్లో రకరకాల వర్డ్స్ ఉన్నాయి. నాలెడ్జ్ అంటున్నారు, ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఇన్ఫరెన్స్ అంటున్నారు, విజ్డమ్ అంటున్నారు. వీటన్నిటిలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే విజ్డమ్, జ్ఞానము. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను ఈ టాపిక్ గురించి అంటే, నేను 5 పీజీలు చదువుకున్నాను. 5 పీజీలు కలిపి లెక్క పెట్టుకుంటే 130 పబ్లిక్ ఎగ్జామ్స్ రాశాను. మీకంటే ఎక్కువే కదా. 130 థియరీ పేపర్స్, ప్రాక్టికల్స్, డిజర్టేషన్స్ కాకుండా థియరీ పేపర్ 130 రాశాను. ఒక పిహెచ్డి కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేశాను చాలా సంవత్సరాల క్రితం. ప్రస్తుతం 2వ పిహెచ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో చేస్తున్నాను. అయిపోద్ది 3-6 నెలల్లో. నేను చాలా పేపర్స్ పబ్లిష్ చేశాను. 45 పేటెంట్స్ ఉన్నాయి. మీలో ఎవరికైనా పేటెంట్ అంటే తెలుసు అనుకుంటున్నాను. కొత్తగా ఏవైనా ఆవిష్కరణ చేస్తే దాన్ని మన పేరు మీద రిజిస్టర్ చేసుకుంటాం. 45 పేటెంట్స్ ఉన్నాయి నాకు. ఇవన్నీ నా గురించి రాసుకొని కింద ఈ మాట రాసుకున్నాను. 96వ సంవత్సరంలో 1996లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను నేను. అవును, మీ వయసులో నేను ఒక ఫెయిల్యూర్ని. నేను ఓడిపోయాను. జీవితంలో ఓటమి ఎంత చేదుగా ఉంటుందో అనుభవించాను. అలా ఓడిపోయిన జీవితం ఓడిపోయిన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాను నేను. దేవుడు అప్పుడు నన్ను గెలిపించాడు. మీరు ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చొని నేనంత జ్ఞానం ఆల్ రైట్, నాకు అన్ని తెలివితేటలు లేవు, నాకంత జ్ఞానం లేదు, ఏంటో ఇక్కడ నుండి చెప్తున్న వాళ్ళందరూ చాలా జ్ఞానవంతులు, చాలా తెలివైన వాళ్ళు, మరి నేనేంటి ఇలాగ ఉండిపోయానని నువ్వు అనుకోవచ్చు. అందుకే చెప్పాను నేను.
నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను. నన్ను చూసి అందరు నవ్వేవారు, ఇటు తెలివైనడు అనుకున్నావు, ఏంటి ఇది ఫెయిల్ అయిపోయాడని. అలాంటి జీవితాన్ని దేవుడు గెలిపించగలిగితే దేవుడు ఇక్కడ ఉన్న మీ అందరికీ జ్ఞానం ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. చూడండి, యాకోబు పత్రిక, జేమ్స్ ఎపిజిల్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏముందో తెలుసా? మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగవలెను? గట్టిగా చెప్పండి. దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్, లెట్ హిమ్ ఆస్క్ ఆఫ్ గాడ్ దట్ గివెత్ టు ఆల్ మెన్ లిబరల్లీ. ఎలాగిస్తాడట? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు ఎంత ఎక్కువ కావాలో అంత గట్టిగా చెప్పండి. అలా చెప్తే కానీ చెప్పరన్నమాట. ధారాళంగా ఇస్తానండి అంటే ముష్టేస్తారు కదా, అమ్మా అని అడిగితే ఎంత వేస్తారు? ఇక పట్టు అని ఒక చెప్పో ఒక ముష్టి వేసినట్లు కాదు. దేవుణ్ణి అడిగితే ఆయన ఎలాగిస్తాడంటే ఈ జ్ఞానము, చెప్పండి ఎట్లా ఇస్తాడు? ధారాళంగా ఇస్తాడు. దేవుని బిడ్డలో చదువుకుంటున్నవారు మీరు అందరూ స్టూడెంట్స్ అని చెప్పారు. నాకు ఎంత సంతోషంగా ఉందో మిమ్మల్ని చూస్తే. ఎంత పెద్ద క్లాస్ చెప్తున్న ఫీలింగ్ ఉంది నాకు. నా క్లాసులో 60 మంది, ఇంకో క్లాసులో 100 మంది ఉంటారు. కానీ ఇంతమంది క్లాస్ చూడండి, ఇన్ని 100 మంది. మీ అందరితో అంటున్నాడు, నేను మీకు ధారాళంగా జ్ఞానం ఇస్తానంటున్నాడు. కానీ మీరేం చేయాలి? అడగాలి. అడగడంతో పాటు తర్వాత వచనంలో 6వ వచనంలో ఒక మాటను చదవండి. ఎలాగ అడగాలి? ఏమాత్రం సందేహింపకుండా అడగాలి. ఎత్తడంటవా అనకూడదు. విశ్వాసంతో అడగాలి దేవుడికి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు కొంచెం జ్ఞానం ఇవ్వా అని అడుగుతా. ఆయన ఎలాగిస్తాడంట? ధారాళంగా ఇస్తాడు. బైబిల్లో ఒక ఆయన అడిగాడు అట్లాగా జ్ఞానం కావాలని. దేవుడు అన్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు? జ్ఞానం కోరుకున్నాడు. ఎవరైనా? సొలొమోను. సాల్మన్ ఏం అడిగాడు? దేవుడు అడిగాడు, అబ్బాయి నీకేం కావాలరా బాబు నీకు అన్నాడు. అప్పుడప్పుడే రాజు అయ్యాడు. దేవా నాకు జ్ఞానం ఇస్తావా? ఎంత పర్ఫెక్ట్ డిజైర్ చూడండి. ఈరోజున ఈ తరానికి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరానికి ఏం కావాలి? విజ్డమ్ కావాలి. నేను చాట్ జీపీటీని అడిగాను. మీకు చాట్ జీపీటీ తెలుసా? అన్నిటికీ ఆన్సర్లు చెప్పేస్తుంది. ఏఐ, ఓపెన్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఆర్టిఫిషియల్ విజ్డమ్ ఉందా అని అడిగాను. కెన్ యూ డిఫైన్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ విజ్డమ్? అది సరిగా ఆన్సర్ ఇవ్వలేదు, నాకు సరిగ్గా చెప్పలేదు. ఎందుకంటే ఈ రోజున మనుషులకి ఇంటెలిజెన్స్ మీద ఉన్న ధ్యాస, తెలివితేటల మీద ఉన్న ధ్యాస జ్ఞానం మీద లేదు, విజ్డమ్ మీద లేదు. ఈ విజ్డమ్ దేవుడు మనుషులకి ఇస్తాడు. సొలొమోనుకి ఇచ్చాడు. ఎక్కడో కొన్ని 100,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రాణి విని, వావ్ ఎంత జ్ఞానమా, నేను వెళ్ళి చూడాలని వచ్చింది. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. తను అడిగేవారు అందరికీ కూడా ధారాళంగా ఇస్తానన్నాడు. ఎట్లా ఇస్తాడు? ఇక్కడ నుండి మీరు వెళ్ళినప్పటికీ దేవుడు మీకు గొప్ప జ్ఞానం ఇస్తాడు. నేను చెప్పాను కదా, నా గురుండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన నాకు 5 పీజీలు 2 పిహెచ్డీలు ఇంకోటి ఇంకా అవుతుందిలేండి చేసే జ్ఞానం ఇచ్చాడంటే దేవుడే ఇచ్చాడు కదా. మీలో ఎంతమంది తెలుగు మీడియంలో చదువుకున్నారు? చేతులు ఎత్తండి.
తెలుగు మీడియం అని మేము కొద్ది పల్లెటూరు సగం ఎత్తుతున్నారే పైకి ఎత్తండి. చాలామంది ఉన్నారు తెలుగు మీడియంలో. ఎలాగన్యో మాకు గట్ట ఇంగ్లీష్ అది సరిగ్గా రాదు అంటే, నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే. మా స్కూల్ని దుంపలబడి అనేవారు. దుంపలు ఎప్పుడూ ఇవ్వలేదు, కానీ పేరు మాత్రం ఏంటి, దుంపలబడి అని పిలిచేవారు దాన్ని. అరే నువ్వు దుంపలబడేట్టు కదా అనేవారు. అదేట్రా మాకు ఎప్పుడు దుంపలవ్వరు కానీ దుంపలబడి అంటారు మా స్కూల్ అనుకునేవాడిని నేను. అలాంటి స్కూల్లో నేను చదువుకున్నాను. అయినా సరే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నేను జ్ఞానం అడిగాను, ప్రభువా నా తెలివితేటలు పనిచేయట్లేదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకుంటే ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిపోయాను, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అంటే దేవుడు నన్ను గెలిపించాడు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. హార్వర్డ్, MIT, న్యూయార్క్ యూనివర్సిటీ, లండన్లో మెట్రోపాలిటన్ లండన్ యూనివర్సిటీ, బ్రూనెల్ యూనివర్సిటీ, వాటిలో నిలవబడి కీనోట్ అడ్రస్ ఇచ్చేటట్లు చేశాడు దేవుడు. దేవుడు నీకు కూడా చేస్తాడు. నువ్వు చప్పట్లు కొడుతూ ఉండిపో అవసరం లేదు, నీకోసమే ఇంకోళ్ళు చప్పట్లు కొడతారు. దేవుణ్ణి నువ్వు అడగాలి. దేనికోసం అడగాలి? దేవా నాకు జ్ఞానం ఇవ్వా ప్రభువా. ఈ జ్ఞానము 2 సోర్సెస్ నుండి వచ్చేస్తుంది. ఈ జ్ఞానం ఎవరు ఇవ్వాలి మనకి? దేవుడు ఇవ్వాలి కదా. ఈ దేవుడిచ్చే జ్ఞానము పైనుండి వస్తుంది. అయితే యాకోబు 3వ అధ్యాయం 17వ వచనంలో అయితే పైనుండి వచ్చే జ్ఞానము అని ఉంది. అయితే ఈ పైనుండి వచ్చే జ్ఞానముకు ముందు ఇంకో జ్ఞానం ఉంది. అది ఎక్కడి నుండి వస్తుందో రాయబడలేదు, కానీ అది ఎక్కడి నుండి రాదో రాయబడింది. 15వ వచనం చదవండి, 3వ అధ్యాయం 15 యాకోబు పత్రిక. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, నా వైపు చూడండి జాగ్రత్తగా. దేవుడిచ్చే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? మాట్లాడలేదు ఎటు కొంతమంది. పైనుండి వస్తుంది. ఈ పైనుండి వచ్చే జ్ఞానము దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానం. మరొక జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుందో తెలీదు, ఎక్కడి నుండి కాదో తెలుసు. ఎక్కడి నుండి కాదు? పైనుండి మాత్రం కాదు. జ్ఞానం దేవుడు ఇవ్వాలి కదా. దేవుడు కాకుండా కూడా జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఉన్నాయి. అదర్ సోర్సెస్ ఉన్నాయి. ఆ జ్ఞానం పైనుండి వచ్చింది కాదు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని ఏం చేస్తుంది? ఏవైనా నెమ్మది తెచ్చిందా? శాంతి తెచ్చిందా? సమాధానం తెచ్చిందా మనుషులకి? మనిషి లాంటి మనిషిని తయారు చేశాడు. మనిషికున్న దరిద్రం బుద్ధులు కూడా దానికి అంటించాడు. అందుకే నేను ఆ మధ్య ఎక్కడో చదివాను, ఏఐ రోబో కూడా సూసైడ్ చేసుకుందట. నేను అనుకున్నాను సరిపోయిందిరా మీ పని అని. ఆ మిషన్ కూడానంట పని ఎక్కువైపోయి మేడ నుంచి దూకేసిందట. ఇది ఎలాంటి జ్ఞానమో రాయబడి ఉంది చూడండి 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, నెంబర్ 1 భూ సంబంధమైనదియు, రెండోది ప్రకృతి సంబంధమైనదియు, బాబోయ్ 3వది ఎలాంటిదట చెప్పండి కొంచెం, దెయ్యముల జ్ఞానం అట. డెవిలిష్ జ్ఞానం అనగానే మనం చాలా ఇష్టపడ్డాం కదా ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్తో. అందుకే అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. వాక్యం చదివినప్పుడు పైనుండి రావాలి జ్ఞానము. విజ్డమ్ దట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. కానీ పైనుండి రాని జ్ఞానం ఒకటి ఉంది. అది ఈ భూ సంబంధమైనది, ఈ లోక పద్ధతులకి సంబంధించింది, ప్రకృతి సంబంధమైనది. ఎర్త్లీ, సెన్సువల్, డెవిలిష్. 3 బుద్ధులు ఉన్నాయి, 3 లక్షణాలు ఉన్నాయి. దయ్యముల జ్ఞానం అంటున్నాడు. ఎంత భయంకరం చూసారా. నేను ఏంటి ఈ 3వ అధ్యాయం 15వ వచనము 17వ వచనం రెండాటిలోని జ్ఞానం అని ఉంది. ఇంగ్లీష్లో విజ్డమ్ అని ఉంది. ఈ రెండిటికి ఒరిజినల్ వర్డ్స్ ఏమై ఉంటుంది అని మాథ్యూ హెన్రీ కామెంటరీ చదివాను. అందులో
పైనుండి రాని జ్ఞానం ఉంది చూసారా, ఆ జ్ఞానముకి ఉన్న ఒరిజినల్ వర్డ్ ఏంటంటే సైసికే, PSYCHIKE. మీరు ఇంకా బాగా ప్రొనౌన్స్ చేయొచ్చు, సైసికే, PSYCHIKE. ఇది ఒరిజినల్గా వాడిన వర్డ్. ఏంటి? ఈ దయ్యముల జ్ఞానంకి అక్కడ ఏం దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ యానిమల్ ఆఫ్ హ్యూమన్, మానవునిలోని మృగ స్వభావము, జంతు స్వభావము ఈ జ్ఞానము. చూసారా, ఈ రోజున ఎక్కడ చూసినా ఈ యుద్ధాలు, లేదా ఒకడినొకడిని చంపుకోవడం, ఒకడిని చంపడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయో వెతకడం, ఎక్కడ చూసినా యుద్ధాలే కదా. ప్రతి ప్రభుత్వం, ప్రతి దేశము కూడా వారు బడ్జెట్ అలొకేషన్ చేసేటప్పుడు 50% ఆఫ్ ద బడ్జెట్ వాళ్ళ యొక్క డిఫెన్స్కి లేదా వాళ్ళ యొక్క సైన్యం కొరకు, వాళ్ళ ప్రొటెక్షన్ కొరకు వాడుతారట. 50%. మీరు ఆలోచించండి. అంటే 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఓన్లీ కాపాడుకోవడానికి, మిగతా 50 తోటే తిని బతకడానికి. అంటే మానవుని జ్ఞానము ఎక్కడికి తీసుకొని వెళ్ళింది ఒకసారి ఆలోచించండి. దీన్ని దయ్యముల జ్ఞానం అంటున్నారు. నేను కొన్నిసార్లు చూస్తుంటాను, అరే వీడికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇంత పొటెన్షియల్ ఉంది, ఇంత సామర్థ్యం ఉంది, దేవుడే ఇచ్చాడు కదా, కానీ వీడు దీన్ని దేని కొరకు వాడుతున్నాడు? దాన్ని దెయ్యముల కొరకు వాడుతున్నాడు. దెయ్యముల జ్ఞానం అవుతుంది అది, డెవిలిస్. కొన్నిసార్లు చూస్తాను, నేను చాలా సంవత్సరాలు ప్రిన్సిపల్గా ఉన్నాను. ఇదిగో తీసుకొని వస్తారు, సార్ ఈడేం చేస్తున్నాడు తెలుసా అని తెచ్చారు ఒకసారి ఒకడిని. ఏం చేస్తున్నాడు? స్లిప్పులు ఎట్టాడు సార్ ఈడు, స్లిప్పులు. ఏదైనా ఎక్కడ పెట్టారు అంటే ఈ కాలర్లో ఎట్టాడు. చూసారు, జోబీలు ఎత్తుకుతారు కదా అందరూ, అందుకే ఎక్కడ ఎట్టాడు? ఇక్కడ ఇలాగ బటన్లు ఎట్టాడు, కొత్తగా 2-3 బటన్లు కుట్టాడు, ఇందులో ఎట్టాడు. ఒరే తీరావి అన్నాను, తీస్తే అది కళ్ళుతో చూస్తే కనబడవు, మైక్రో జెరాక్స్. మీకు కొంతమంది ప్రాక్టీస్ ఉన్నట్లుంది. మైక్ ఇంత చీమల్లాంటి అక్షరాలు. ఒరే ఇదంతా ఎప్పుడు చేసావు? మరి ఆ సమయం అంతా చదవడానికి పెట్టచ్చు కదా, దానికి పెట్టడీడు. వాడు రీసెర్చ్ అంతా స్లిప్పులు ఎలాగెట్టచ్చు దాని మీదే పెడతాడు. కొద్దిసేపు అయ్యాక ఇలాగ అంటున్నాడు, ఏంట్రా ఏంటి ఇలాగ చొక్కా పైకెత్తేవేటి, రాజకీయ నాయకులు దించు కిందకన్నాను అంటాడు. ఇలా దించితే స్లిప్పులన్నీ ఇలా పడుతున్నాయి. ఇందులో కొన్నిట్టాడు మళ్ళీ. ఒరే ఇంకెక్కడెక్కడ పెట్టావు తీ అన్నాను. ఇంకెక్కడ లేవు సార్, సారీ సార్ అంటున్నాడు. అని ఇలాగ ఊగుతున్నాడు. ఈలోపు నాకు ఎందుకో డౌట్ వచ్చి, ఏటా షూ ఏట అలాగుంది, షూ తీ అన్నాను. షూ తీసాడు, అందులో ఇన్ని స్లిప్పులు ఉన్నాయి. ఒరే నువ్వేంట్రా బాబు, నువ్వు స్లిప్పులకి ఏమైనా పితామహుడిలాగా ఉన్నావు, ఇంకెక్కడ ఉన్నాయిరా అంటే ఇలాగ అంటున్నాడు. సాక్స్ ఏంటి కొంచెం ఎత్తుగా ఉందంటే సాక్స్లు ఇన్నెట్టాడు మళ్ళీ. మరి ఇవన్నీ నువ్వు ఎప్పటికి రాస్తావు? ఉన్న 3 గంటల్లో ఇన్ని తయారు చేయాలంటే నీకు 3 రోజులు పట్టింది సార్, గుర్తుండట్లేదు సార్, అందుకని పెట్టాను సార్. అసలు ఏ క్వశ్చన్ ఎక్కడుంటుందో ఏముంటుందో తెలుసా? అలా తెలియడానికి ఇంకో స్లిప్ ఉంది మరలా, ఏ స్లిప్ ఎక్కడెట్టాడో. ఇది భూ సంబంధమైంది, ఇది దయ్యముల జ్ఞానం. చూసారా, అందుకే మన బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. మరి ఇలాంటి ఇంజనీర్లు కడితే ఏమవుద్ది? ఇది భూ సంబంధమైన జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుడిని అడగమన్నాడు, పైనుండి వచ్చే జ్ఞానం అది. కానీ ఈ భూ సంబంధమైంది, ఈ లోక జ్ఞానం. అరే బాబోయ్, వీడు ఎన్ని వేషాలు వేస్తాడో అమ్మాయిని ప్రేమించడానికి. ఇప్పుడు ఒకసారి నా మొబైల్ ఫోన్కి లాక్ ఉండదండి అన్నోళ్ళు చెయ్యొద్దండి. చూస్తాను ఇక్కడ 1, 2, అమ్మయ్య ఇన్ని 100 మందిలో 4 ఉన్నారంటే గ్రేటే. తర్వాత రండి అమ్మ సన్మానం చేద్దాం.
మొబైల్ ఫోన్కి లాకులు కూడా ఎలాగెడతారు తెలుసా? ఎలాగెడతారా? అదేదో ప్యాటర్న్ ఎలాగ గ్రీకు హిబ్రూలో రాస్తారు. ఎవడు చూడకూడదు ఆ ఫోను. ఏమైపోతుంది? ఇది దెయ్యముల జ్ఞానం. వీడు వెతుకుతాడు, వీడు రాస్తాడు. కవిత్వాలు నేను చెప్పాను కదా, ఒక దొంగ కవిత్వం. ఇదంతా కూడా దెయ్యముల జ్ఞానం. ఇది చాలామంది నన్ను అడుగుతారు, అన్ని సంవత్సరాలు నువ్వు ప్రిన్సిపల్గా పనిచేసావు కదా, ఏం పని ఉంటుంది అని. పని తక్కువ, పంచాయతీలు ఎక్కువ అని చెప్తాను. ఏంటి పంచాయతీలు? వీడు ఇంకా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతాడు ఇంజనీరింగ్లో, వీడు చీఫ్ ఇంజనీర్ అయిపోయినట్లు ఫోజు కొడతాడు. ఒక్క సబ్జెక్ట్ పాస్ అవుడు. వీడు ఆ అమ్మాయిని పట్టుకుంటాడు, వాళ్ళని పట్టుకుంటాడు. ఆ అమ్మాయి కూడా అలాగే ఫీల్ అయిపోద్ది. నేను కాబట్టి ఐశ్వర్య కంటే బెటర్ అనుకుంటుంది ఆ పిల్ల, లేకపోతే వీడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అనుకుంటుంది. అనుకోని వీళ్ళిద్దరూ కలిపేసి ఓ బీచ్లు అంటే అంతా తిరిగేసిన తర్వాత అమ్మ నాన్నకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న వచ్చి నా ముందు సిట్టింగు, మా పిల్ల చాలా మంచిదండి అంటాడు వాళ్ళమ్మ. ఈడమ్మ తక్కువ, మా అబ్బాయికి ఇలాంటి అలవాట్లే లేవండి, ఇక్కడికి వచ్చాకే ఇలాగైపోయాడు. మేమేనేటండి ట్రైనింగ్ ఇచ్చామన్నాను నేను. మరి మీ వాళ్ళంతా మంచోలే, మేమే ఇక్కడ తేడా. చూసారా? నేను చెప్పాను స్టూడెంట్స్ అందరినీ పోగేసి, ఒరే మీరు దేనికి వచ్చారా? చదువుకోవడానికి వచ్చారు, జ్ఞానం లేదు. మీరు ఇక్కడికి వచ్చేసి అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించేసుకొని పెళ్లి చేసుకుంటామంటే ల్యాబ్లు ఎందుకు, కళ్యాణ మండపాలు కట్టేద్దాం కాలేజీలో. బుద్ధి లేదు మీకు? లేదు, బుద్ధి లేదు. ఈ జ్ఞానము దెయ్యముల జ్ఞానం. ఇది చూసారా? ఎన్నాలా జుట్టు నెక్కబొడి చేస్తే ఆవదం వేసి ఇలా పడుకోబెట్టేవాళ్ళు మా తమ్ముడు ఒకడికి. ఇప్పుడు చూడండి జుట్టుని ఇలాగ ఎత్తేస్తున్నారు. అది ఎక్కడో చూసి నేను అదేదో ఊరు వెళ్ళాల్సి వచ్చి వేరే దేశము, బట్టలు సర్దుతుంది మా ఆవిడ. నాకు అలవాటు లేదు ఇవన్నీ చూడడం. ఈ ప్యాంట్స్ అన్నీ నీకు సరిగ్గా లేవు, ఓ 2 ప్యాంట్లు కొని తెచ్చుకున్నాను. సరే అని వైజాగ్ సెంట్రల్కి వెళ్ళాను. వెళ్ళి ఏంటి కొద్దిగా నా సైజు అర్జెంట్గా ఇవ్వండి బాబు, కొద్దిగా రేపే ఊరు వెళ్ళాలి, 2 ప్యాంట్లు ఏదో టీ అయ్యా అంటే. ఈ బడ్జెట్ ఎంత అన్నాడు. పర్లేదులేండి 2000 అలాగే ఇవ్వండి ప్యాంట్ అన్నాను. సరే అని తీస్తున్నాడు. ఈలో పక్కన ఓల్డ్ స్టాక్ అంతా కూడా చిరిగిపోయినవన్నీ అటుపక్క పడేసి ఉన్నాయి. అదేంటి ఈ చిరిగిపోయిన లోపలెట్టేయకుండా ఎక్కడెట్టా అటు వెళ్తే అంటున్నాడు, అది మీ బడ్జెట్ కాదు ఇటు రండి అంటున్నాడు. ఏంటి నా బడ్జెట్ కాదంటే ఆ చిరిగిపోయినవి ఎక్కువ రేటట. అదేంటండి అలాగ అడ్డదిడ్డంగా చిరిగిపోయాయి కదంటే అది లేటెస్ట్ ట్రెండ్ అండి, అది మీ రేంజ్లో రావండి అవి అంటున్నాడు. చూసారా? మోకాల దగ్గర చెప్ప ఇంత కనబెడేస్తున్నారు. చిన్నప్పుడు పాపం పడిపోతే చిరిగిపోతే మోకాల దగ్గర కుట్టుకుంటూ వాళ్ళవి. ఇప్పుడు బాగున్నట్లని ఏం చేస్తున్నారు? వెంటిలేషన్ కోసం అంట కన్నాలు ఎట్టేస్తున్నారు. ఉప్పు దేరిపోయిన ఫ్యాంటే ఫ్యాషన్ ఇప్పుడు. ఏంటి ఉతుక్కోరు. మరి అదేం ఫ్యాంట్ రాదు, ఉప్పు దేరిపోయింది కదా. మా కాలేజ్ పిల్లలకు చెప్పాను, మరి ఇంకెందుకు ఆయామలు తీసేస్తాను, ఫ్యాంట్లతో తుడిసేయండి మీరు, ఎందుకంటే ఆ ఫ్యాంట్లు కింద దాకా జారిపోతున్నాయి. ఫ్లోర్లన్నీ తుడిసేస్తుంటే డీడే. ఇదంతా దెయ్యముల జ్ఞానం ఇది. ఆడెవడో వేస్తాడు సినిమాలో సెట్ ఇక్కడికి, ఆడు బయట వేయడు. వీడు ఇంకా బట్టల ప్రపంచంలో బట్ట కొరత అయిపోయినట్టు నడుముకు కుట్టిస్తున్నాడు వీడు. మోకాల దాకా ఫ్యాంట్ దించేయడం. ఏంటిదంతానే? ఎంత వికృత రూపాలేంటి అసలు. చూసారా? ఇదంతా దయ్యముల జ్ఞానం. ఈ లోక పరిస్థితి. ఈరోజు క్రైస్తవ యవనస్తులు కూడా అట్లాగే ఉన్నారండి. చర్చికి ఈ పిల్లలు చాలా బాగా పాటలు పాడుతున్నారు. నేను కొన్ని చోట్లకి వెళ్తున్నాను, నేను సాధారణంగా క్రిటిసైజ్ చెయ్యను ఎవరిని, తట్టుకోలేక చెప్తున్నాను. ఇలాగ జుట్లు ఎరగపోసేసి ఇలాగ అయిపోతున్నారు. ఏంటో అర్థం అవట్లేదు నాకు. జిగేలు 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 మనం ఊగుతా గెంతుతా. నాకు చాలా బాధ కలుగుతుంది. ఈ ఎవడో లోకంలో ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంటించేసుకుంటే అది దెయ్యముల జ్ఞానం, అది దేవుని జ్ఞానం కాదు అది. మరి దేవుని జ్ఞానం ఎలాగుంటుంది? దేవుని జ్ఞానం ఎలాగుంటుందో త్వరగా చదువుదాం. చదవండి 17వ వచనం చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని జ్ఞానం ఎలాగుంటుంది? అయితే
పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట, చూడండి చూడండి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్యూర్. అసలు పైనుండి వచ్చే జ్ఞానంకి నెంబర్ 1 యాట్రిబ్యూట్ ఏంటంటే ప్యూర్, పవిత్రమైనది. ఈ జ్ఞానంలో అపవిత్రత ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అంతా కాపీయింగే, ఒరిజినాలిటీ లేదు. ఎవడదో మనం పట్టుకొని వచ్చేస్తాం అంతే. కానీ యెష్యూరుడి ఇన్హెరిటెన్స్ కోసం సిద్ధపడుతున్న మనకి, నిశ్చయమైన స్వాస్థ్యం కావాలనుకుంటున్న మనకి ఎలాంటి జ్ఞానం కావాలి? పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము మొదట పవిత్రమైంది. కాఫీ కొట్టదు అది. ఆ జ్ఞానం ఏం చేయదు, కల్తీ పనులు చేయదు. ఆ జ్ఞానం పక్కోని పాడు చేయాలనుకోదు. వాడు ఏదో విధంగా మార్కులు సంపాదించేయడానికి దొంగదారులు వెతకది ఈ జ్ఞానం. నేను ఎంటెక్ చదువుకుంటున్నప్పుడు మైక్రో ప్రాసెసర్ ఎగ్జామ్ ఒకటి ఉంది. రాత్రంతా కూర్చొని 16 ఎక్స్పెరిమెంట్స్ చేసాం. కష్టపడి 15 ఎక్స్పెరిమెంట్స్ చదివాను. ఒకటి ఇంకా రావట్లేదు. అది ఒకటి చదివితే మిగతా 15 మర్చిపోయేటట్లు ఉన్నాను. కాబట్టి ఒక ప్రార్థన చేశాను, ప్రభువా చాలా కష్టపడి చదివాను, 15 ఎక్స్పెరిమెంట్స్ చదివాను, ఒకే ఒక ఎక్స్పెరిమెంట్ నాకు రాదు. మరి ల్యాబ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా, చాలామందికి ఇలాగ రివర్స్లో పెట్టి ఉంచుతారు. మనం ఏదో ఒక తీసుకోవాలి ఆన్సర్ స్క్రిప్ట్, అందు మీద ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. లక్కీ ఎవరికి ఏదో వస్తుందో. కాబట్టి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా దయచేసి మరి 16 ఎక్స్పెరిమెంట్ ఒక్కటి నాకు రాదు, అది రాకుండా సహాయం చేయి, మిగతా 15 ఎక్స్పెరిమెంట్ చదువుకున్నాను కదా ప్రభువా అని ప్రార్థన చేసుకొని మైక్రో ప్రాసెసర్ ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్కి వెళ్తే సరిగ్గా అదే టైంకి అందరూ వచ్చారు, లైన్గా పెట్టారు. యేసు రక్తం జై ప్రభువా, సహాయం చేయి ప్రభువా అని తెస్తే ఆ 16 ఎక్స్పెరిమెంట్ వచ్చింది నాకు. దేవుడేట్రా బాబు ఎలాగన్నాడు ప్రార్థన అనుకున్నాను. ఇదేంటి, కొన్ని చదవలేనోన్నా చదివాను కదా, కష్టపడి 15 చదివాను, ఒక్కటి వదిలేసాను, ప్రార్థన చేశాను కూడా అప్పటికి. పోనీ ఒకటే చదివి ఇది ఒకటే ఈ ప్రభు అంటే అన్యాయం, కానీ ఇదేంటి ఇది వచ్చింది అని చూస్తున్నాను. ఈలోపు ఎక్స్పెరిమెంట్ మార్చుకునే అవకాశం ఉంటుంది, ఒక ఛాన్స్ ఇస్తారు, కానీ -10 చేసేస్తారు, -10 మార్క్స్ చేస్తారు. నేను టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ ఎక్స్పెరిమెంట్ రాదు, నేను కొంచెం చేంజ్ చేసుకుంటాను అన్నాడు. ఎందుకే 10 మార్కులు పోతాయి అన్నాడు. పర్వాలేదు సార్ పోయినా, మరి నాకు రాదు సార్ ఇది అన్నాడు. ఎల్లో పక్కడికి వచ్చి కదా ఎల్లో అన్నాడు మాస్టరు. నాకు రాదు సార్ అన్నాను. ఓరి మొద్దు ముఖం, పక్కడికి వచ్చి కదా ఎల్లో అన్నాడు. పక్కడికి వచ్చి కానీ నాకు రాదు సార్, 10 మార్కులు పోయినా పర్వాలేదు సార్, ప్లీజ్ సార్, నీ కర్మ ఎలా పోతావో పో అన్నాడు. అని ఏం చేశాడు, ఎక్స్పెరిమెంట్ మార్చాడు. 10 మార్కులే పోయినాయి నాకు, మిగతా అన్ని మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఆ 10 మార్కుల కోసం చాలాసార్లు మనము నిశ్చయమైన స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాం. ఎలాగైతే అవ్వ చూడ్డానికి బాగుందిలే ఈ పండు అని ఆ ఒక్క అవిధేయత ఎంత శాపాన్ని పాపాన్ని మూటగట్టుకుందో, చిన్న చిన్న విషయాల్లో మనం చాలాసార్లు ఓడిపోతాం. దేవుడు ఎప్పుడు మనకి బెస్ట్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో చాలాసార్లు చాలామంది సలహాలు ఇస్తారు నీకు, అది నీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అట్రాక్టివ్గా అనిపిస్తుంది, నిజమే బాగుందే ఈజీగా ఉంది కదా అనిపిస్తుంది. అది చాలా ప్రమాదం. నేను ఎంటెక్ బాగా చదువుకున్నాక యూనివర్సిటీ క్యాంపస్లో నాకు ప్రతి సెమిస్టర్ 4 సెమిస్టర్ అన్నిటిలో అబవ్ 8 వచ్చింది గ్రేడ్ పాయింట్, అంటే 80% అబవ్ అన్నిటిలో. చివరికి ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చినప్పటికి నాకు గోల్డ్ మెడల్ రావాలి, నాకు ఒక గ్రేడ్ తగ్గించారు.
నాకు రానివ్వలేదు గోల్డ్ మెడల్. నాకు సెకండ్ పొజిషన్ వచ్చింది. నేను చాలా బాధపడ్డాను. అదేంటి, నేను చాలా కష్టపడ్డాను కదా, నాకు కదా రావాలి. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటో తెలుసా? ఫస్ట్ నీడ్ నాట్ బీ మై బెస్ట్. ఫస్టే బెస్ట్ అవ్వాలని లేదు. అదేంటి, ఫస్టే కదా బెస్ట్? కాదు, నీకు ఏది బెస్టో దేవునికి తెలుసు. ఎవ్రీ గుడ్ ఈజ్ నాట్ గాడ్స్ విల్, బట్ గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. ప్రతి మంచి దేవుని చిత్తం కాదు, కానీ దేవుని చిత్తం ఎప్పుడూ చాలా శ్రేష్టమైంది. ఎవ్రీ గుడ్ ఈజ్ నాట్ గాడ్స్ విల్. అరే, నాకు అందరికంటే ఫస్ట్ వచ్చేస్తే కదా. దేవుని చిత్తం నీ జీవితంలో అది కానప్పుడు నీకు ఫస్ట్ బెస్ట్ కాకపోవచ్చు. నేను తర్వాత పిహెచ్డి చేసినప్పుడు చాలా ఫాస్ట్గా చేశాను నా వర్క్. 3 years మినిమం ఎవరికైనా పడుతుంది. 2.5 yearsలో అయిపోయింది నా పిహెచ్డి. కాబట్టి నేను ఎర్లీ సబ్మిషన్కి వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళాను. సరే, అక్కడ గోల్డ్ మెడల్ రాకపోయినా దేవుడు నాకు ఇక్కడ ఎంతో సహాయం చేశాడు. 2.5 yearsలో పిహెచ్డి అయిపోయింది. ఒక 2 పేపర్స్ ఉండాలి, నాకు 6 పేపర్స్ ఉన్నాయి. వైస్ ఛాన్సలర్ గారు పర్మిషన్ ఇచ్చాడు. అన్నీ చెక్ చేసి చూసి, ఓకే, నువ్వు నా సెక్రటరీ ఉంటాడు కదా, ఆయనతో టచ్లో ఉండు, ప్రొసీడింగ్స్ వచ్చాక ఆయన చెప్తాడు, తీసుకెళ్ళి అన్నాడు. సబ్మిషన్ కోసం, ఎర్లీ సబ్మిషన్ గురించి ముందే 6 నెలలు ముందే సబ్మిట్ చేసేసాను నా పిహెచ్డి. నేను ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను. సార్ పర్మిషన్ ఇచ్చారు, మరి మీరు ప్రొసీడింగ్స్ వచ్చాక నాకు చెప్తే నేను సబ్మిట్ చేసుకుంటాను సార్ అని. సరే, వెరీ గుడ్, చెప్పు నీ ఫోన్ నెంబర్ ఎంత చెప్పు అన్నాడు. 9885950765 అన్నాను. మళ్ళీ చెప్పు అన్నాడు. మళ్ళీ చెప్పాను. ఏంటబ్బాయి, ఏంటి ఫోన్ నెంబరు? 765, నీ బతుకు ఇలాగ వెళ్ళిపోద్ది, మార్చే అర్జెంటుగా అన్నాడు. అదేంటి సార్? అదే సార్, ముందు నుండి ఫోన్ నెంబర్ నాది. అదేనయ్యా, నీ బతుకు పైకి వెళ్దు. ఎందుకంటే నీ చివరి 3 నెంబర్లు ఏమున్నాయి? 765. ఇంకేం బాగుపడతావు నువ్వు అన్నాడు. సార్ కొంచెం అదే నా నెంబర్ అండి, దానికి కాల్ చెయ్యండి. కాల్ చేస్తాను లే అబ్బాయి, కానీ మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు మార్చుకొని రా. సరే సార్ అని వెళ్ళిపోయాను. ఆలోచించండి, ఇప్పుడు ఈ నెంబర్ నన్నేం చేస్తుంది? ఇదేదో దెయ్యం జ్ఞానంలాగా ఉందే, ఈ న్యూమరాలజీ లేదా ఏవో చాలా ఆలజీలు వచ్చేసాయి. నీ నెంబర్ ఎలాగ ఉండాలి, నీ పేరు ఎలాగ ఉండాలి, నీ స్పెల్లింగ్ ఎలాగ ఉండాలి, నీ తల ఎలాగ ఉండాలి, నీ తోక ఎలాగ ఉండాలి, అన్నీ చెప్పేస్తారు. ఆధార్కి అప్పుడే లింక్ చేసినట్లు నన్ను కొత్తగా వచ్చింది. అయ్యా ఎందుకులే మార్చకుండా వెళ్ళిపోయాను. ఫోన్ చేశాడు, అయిపోయింది అయ్యా రా అని. వెళ్ళాను. మార్చేవా నెంబరు? మార్చలేదు సార్ అన్నాను. నీ ఇష్టం, బాగుపడవలే అన్నాడు. 10-15 ఏళ్ళ తర్వాత ఆ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ని అయ్యాను నేను. దెయ్యముల జ్ఞానం ఫాలో అవలే. నా నెంబర్ ఇప్పటికీ 765, దిగిపోవడమే అలాగా. దేవుడు నిన్ను హెచ్చించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఈ జ్ఞానము మొదట పవిత్రమైంది, రెండోది ఎలాంటిది తెలుసా? సమాధానకరమైంది, పీసబుల్. ఈ జ్ఞానము దేవుడు నీకు ఇచ్చే జ్ఞానము అంటే నీ జ్ఞానము వలన సమాధానం కలుగుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడున్న జ్ఞానం వలన సమాధానం పోతుంది, ఎక్కడ నెమ్మది లేదు. చూడండి, ఒక్కొక్కడు ఎల్కేజీలోనే బస్తాలు చదివేస్తున్నారు. ఏటో అర్థం అవట్లేదు ఆ బస్తాలు. ఏం ఉపయోగపడింది ఆ బస్తా? ఉన్న శాంతి పోతుంది ఇంట్లోది. కానీ పైనుండి వచ్చే జ్ఞానం మొదట పవిత్రమైంది, రెండోది సమాధానకరమైంది, పీసబుల్. నీ జ్ఞానము సమాధానం తీసుకొస్తుంది. నీ ఇంటికి సమాధానం, మీ సంఘానికి సమాధానం, నీ సమాజానికి సమాధానం. వినండి జాగ్రత్తగా ఈ మాట. ఆల్ఫ్రెడ్ అన్న ఆయన ఉన్నాడు. ఆయన చాలా తెలివైనడు. 1833వ సంవత్సరం అక్టోబర్ 21న పుట్టాడు ఆల్ఫ్రెడ్ బెన్హార్డ్. ఆయన
చాలా తెలివైనవాడు. అతనికి మొత్తం 350 పేటెంట్ల దాకా ఉన్నాయి. అమ్మ చాలా తెలివైనవాడు. అతనే మొట్టమొదటిసారి ఈ డైనమైట్ కనుక్కున్నాడు. డైనమైట్ అంటే బాంబులు, దాని నుండే యాటమ్ బాంబు వచ్చింది. బాంబు అంటే ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని చూసి ఒక్కసారి అలాగేస్తే ఎంతమంది చచ్చిపోతారు ఒక్క బాంబు. యాటమ్ అంటే అర్థం ఏంటి తెలుసా? అతి చిన్నది అని అర్థం. చిన్నది యాటమ్ అంటే అణువు, చిన్న బాంబు. యాటమ్ బాంబు మొట్టమొదట ఏ ఊరిలో ప్రయోగించారు? హిరోషిమా, తర్వాత నాగసాకి. 1945వ సంవత్సరం ఏప్రిల్ 30ని హిట్లర్ చచ్చిపోయాడు. దాదాపుగా సెకండ్ వరల్డ్ వార్ ఆగిపోయింది. అయినా ఈ జపానోడు ఎగురుతున్నాడు. అమెరికా వాళ్ళు చెప్పారు ఎగరకరా అని, ఆయన ఎగురుతాను అంటున్నాడు విమానాల్లో. రేపు నా లిటిల్ బాయ్ని పంపిస్తానన్నాడు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ యాటమ్ బాంబు వేశారు. ఆ పైలట్లు ఆ చిన్న బాంబు చేసిన విస్ఫోటనమును చూసి చలించిపోయారట. లక్షల మంది చచ్చిపోయారు. హిరోషిమా 2 రోజుల తర్వాత నాగసాకి ఆగస్టు 6వ తేదీ, ఆగస్టు 8వ తేదీన వేశారు. కొన్ని లక్షల మంది వికలాంగులు అయిపోయారు. అరే బాబురే, ఒక్క బాంబు ఏంటి చేసింది? జ్ఞానము మనుషుల్ని చంపుకునేటట్లు చేసింది. ఆల్ఫ్రెడ్ బెన్హార్డ్కి ఇంకా అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళన్నీ ఉన్నాడు ఒకడు. వాళ్ళన్నీ కూడా మంచి బిజినెస్ మ్యానే. వాళ్ళన్నీ పేరు లుడ్విగ్. ఒకరోజు వాళ్ళన్నీ చచ్చిపోయాడు. లుడ్విగ్ చచ్చిపోయాడు. నెక్స్ట్ రోజు పేపర్లో వాళ్ళ ఇంటి పేరు సేమ్ అవ్వడం వలన ఆల్ఫ్రెడ్ బెన్హార్డ్ చచ్చిపోయాడు అనుకొని వాళ్ళన్నీ చచ్చిపోతే పేపర్లో ఇలాంటి హెడ్డింగ్ పెట్టారు. ఏంటి పెట్టారు తెలుసా? ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్ అని పెట్టారు. చావుకు కారకుడైనోడు చచ్చాడు అని పెట్టారు. చావునే వ్యాపారంగా చేసేవాడు చచ్చాడు అని పెట్టారు. ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్. అది చూసుకున్నాడు. ఉదయం పేపర్ చదువుకుంటున్నాడు. అరే, మా అన్నీ చచ్చిపోతే నేను చచ్చిపోయాను అనుకున్నారు. సరే, ఇంతకీ నేను చచ్చిపోయాక నన్ను ఇలా గుర్తుపెట్టుకుంటారా జనం? ఇదా నేను ఈ ప్రపంచానికి అందించింది? ఛీ, ఇంత బతికి ఇన్ని కోట్లు సంపాదించి స్వీడన్కి చెందిన ఆల్ఫ్రెడ్ బెన్హార్డ్ నోబెల్ అనుకున్నాడు, నేను ఇలా గుర్తుండకూడదు జనాలకి, నేను సమాధానాన్ని తీసుకొచ్చిన వాడిగా గుర్తుండాలని. తనకు పెళ్లి కాలే, 60 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. చచ్చిపోయే ముందు ఒక విల్ రాశాడు. ఇదిగో నాకున్న కొన్ని 100,000 కోట్ల రూపాయల్ని ఈ బ్యాంకులో వేయండి. బ్యాంకులో వేసి అందులో వచ్చే డబ్బు నుండి ప్రపంచ శాంతికి పాటుపడిన వాళ్ళకి ఇవ్వండి. నోబెల్ పీస్ ప్రైజ్. ఎవడు ప్రారంభించాడు? ఎవడి డబ్బు అది? ఆల్ఫ్రెడ్ బెన్హార్డ్ నోబెల్. ఇవి నోబెల్ అనగానే ఏం గుర్తొచ్చేస్తుంది మనకి? వెంటనే నోబెల్ పీస్ ప్రైజ్. ఒరే, బాంబులు చేసినాడు అని మర్చిపోయాం. ప్రపంచం మర్చిపోయింది. బాంబులు తయారు చేసి వాళ్ళ నాన్న పేరు ఇమ్మాన్యుయల్ నోబెల్. మంచి దైవ భయం ఉన్న ఇంటిలో బాంబులు తయారు చేసే జ్ఞానాన్ని ఇప్పుడు ఏ జ్ఞానంగా వాడాడు? సమాధానం తీసుకొచ్చే జ్ఞానంగా వాడాడు. పీసబుల్. దేవుడు నీకు పైనుండి వచ్చే ఆ జ్ఞానాన్ని నీకు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను సమాధానానికి కర్తగా నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీ జ్ఞానము సమాధానాన్ని తీసుకొచ్చేటట్లు చేస్తాడు. మూడవది, మృదువైనది, సులభముగా లోబడినది. జెంటిల్ అండ్ ఈజీ టు బి ఇంట్రీటెడ్ అని ఉంది బైబిల్ ఇంగ్లీష్లో. ఈ జ్ఞానము సులభంగా లోబడుతుంది. కానీ ఈ దయ్యముల జ్ఞానం ఉంది చూసారా, ఈ భూ సంబంధమైంది, అది లోబడదు. అందుకే మీలో కొంతమంది కొంచెం చదువుకున్నప్పటికల్లా పాపం మీ అమ్మ నాన్న అంతని మీ అని చదువుకోరు. ఏమంటారు? వాళ్ళని మీకేం తెలియదులే అంటారు. చాలా సులభంగా అనేస్తారు. ఏమంటారు? నీకేం తెలియదులే.
అరే బాబు వద్దురా అది, నీకేం తెలీదు. కానీ పైనుండి వచ్చే జ్ఞానము సులభంగా లోబడుతుంది. అది మృదువైనది, జెంటిల్. చూసారా కొంతమంది ఎంత హంబుల్గా ఉంటారో, ఎంత జ్ఞానవంతులైనా సరే. నేను చాలామంది నుండి నేర్చుకున్నాను, చూశాను. ఎంతో విద్యావంతులు, జ్ఞానవంతులు, ఎంత అనుకువతో ఉండడం. యవ్వనస్తులారా, మన జీవితాల్లో ఎప్పుడూ గర్వం రాకూడదు. మీరు చదువుకుంటున్నారు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. కానీ ఎన్నడూ మన హృదయంలోకి గర్వం రాకూడదు. హంబుల్ thyself in the sight of the Lord and he will lift you up. ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులమై ఉండాలి మనం. కొంతమంది ఎలా నడుస్తారండి, ఎలాగ నడుస్తారు. చూసారు ఎప్పుడైనా అలాంటి వాళ్ళని? మా ఊర్లో కొంతమంది ఉంగరాలు ఎట్టేస్తారు, అది గోల్డో రోల్ గోల్డో తెలియదు, కానీ ఉంగరాలు ఎట్టేస్తారు. ఎలా నడుస్తారు. నేను అనుకుంటాను వాళ్ళు చూసి, ఎందుకురా అంత తలెత్తి నడుస్తాడు, చచ్చిపోయాక ఆ తలకాయ ఎవడైనా కొంటాడా? మేక తలకాయ బెటరు. ఒకసారి అడిగారు నన్ను, మేక తలకాయ మాసం తింటారా సార్? చాలా బాగుంటుందని. తలకాయ మాసం తింటారా? కొంతమంది చాలా బాగా వండుతారు. ఎంత అన్నాను. ఎంత 500 ఎంత ఉంటుందండి అన్నాను. అప్పుడు అనుకున్నాను, ఈ మేక తలకాయ బెటర్ నా తలకాయ కంటే. చచ్చిపోయి కూడా 500 వస్తుంది. మన తలకాయ ఎవడైనా కొంటాడా అబ్బాయి? కొంటాడా? మట్టిలోకి వెళ్ళిపోద్ది. దేనికి తలెత్తెత్తున్నావు? దేనికి ఆ గర్వం? దేన మనుషులమై ఉండాలి. ఈ జ్ఞానం మృదువుగా ఉంటుంది, జెంటిల్గా ఉంటుంది. ఎదుటి వాడిని నీకంటే ఎక్కువగా చూస్తావు, నీకేం తెలియదులే అని అనుకో. నీవు సులభంగా లోబడుతుంది. పైనుండి వచ్చే జ్ఞానం, చెప్పండి అందరూ, యవనస్తులు అందరూ ఈ మాట చెప్పండి. పైనుండి వచ్చే జ్ఞానం సులభంగా లోబడుతుంది. గట్టిగా చెప్పండి. ఎలా లోబడుతుందో గట్టిగా చెప్పండి. అంటే లోబడమే కష్టం, సులభంగా లోబడడం ఇంకా కష్టం. లోబడినోడు సులభంగా ఎలా లోబడతాడు? సులభంగా లోబడడం అంటే వెంటనే ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అబ్రహామా అని పిలిచాడు, చిత్తం ప్రభు అనేసాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో, నువ్వు ప్రేమించే నీకు ఒక్కడైనా నీ కొడుకుని తీసుకెళ్ళి బలిచ్చే, నాకు దహన బలిచ్చే అన్నాడు. అంతే, సులభంగా లోబడిపోయాడు. కొడుకుని నరికాడు అంటే అది కాల్చేయాలి, మరలా శవం కూడా కనబడదు. వెళ్ళిపోయాడు, ఇంకెక్కడ మాట్లాడలేదు. మరలా దేవుడు ఒక్కసారి అబ్రహామా అన్నాడు, మరలా కంగారు పడిపోయాడు దేవుడు. అబ్రహామా అబ్రహామా అన్నాడు 2 సార్లు. ఆగు 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 ఆగు, అదేంటి బాబు కత్తెత్తేసేటి, మరి నువ్వు నరికేమన్నావు కదా. అబ్బాబా అలా లోబడిపోతారా? అలా లోబడతారు, అలాగే లోబడతారు. పైనుండి వచ్చే జ్ఞానము సులభంగా లోబడుతుంది. ఎంత కష్టమైందైనా దేవుడు చెప్తాడు కొన్నిసార్లు, వదిలే, వద్దు, నువ్వు అది చెయ్యొద్దు. ఇంకోటి ఏదైనా చెప్తే బాగుండు అనుకుంటా. వద్దు, దేవుడు నీకు చెప్తాడు, వదిలిపెట్టే. కొన్ని రిలేషన్స్ మంచిది కాదు, కొన్ని వ్యవహారాలు మంచిది కాదు. నీకు తెలుసు నువ్వు ఉన్న రిలేషన్షిప్లో పవిత్రత లేదని. వదిలిపెట్టే. అయ్యా నాకు కష్టం అన్నా, సులభంగా లోబడే జ్ఞానాన్ని అడుగు దేవుణ్ణి. వెంటనే లోబడాలి. ఎంత కష్టమైనా లోబడుతుంది. మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవారు. సైక్లోన్ వార్నింగ్ సెంటర్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తుఫాన్లు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అవన్నీ చెప్తారు కదా. అందులో సైంటిఫిక్ ఆఫీసర్. 20 సంవత్సరాలు పనిచేసాక నువ్వు ఆ ఉద్యోగం వదిలేసి వచ్చాయి అన్నాడు దేవుడు. ఇంకా 17 years పైన సర్వీసు ఏంటి, వదిలొచ్చేయాలా? వదిలొచ్చేయాలి. ఆయన లోబడ్డాడు. నేను స్కూల్ చదువుతున్నాను, నాకు అక్క చెల్లి స్కూల్ చదువుకుంటున్నాం, ఇంకా స్కూల్స్లో ఉన్నాం. మా అమ్మ హౌస్ వైఫ్. ఎలా బతుకుతామో తెలీదు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, వదిలిపెట్టాడు ఆయన.
ఈ జ్ఞానము సులభంగా లోబడుతుంది. అలా లోబడిన వాడి జీవితాన్ని దేవుడు ఎన్నడూ 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 విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. సులభంగా లోబడే జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే ఆ జ్ఞానము నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తుంది. తర్వాత ఉంది ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ గుడ్ ఫ్రూట్స్. కనికరముతోను మంచి ఫలములతో నిండుకొని ఉంటుంది ఆ జ్ఞానం. నీకు దేవుడిచ్చిన జ్ఞానం ఇతరులు చూసినప్పుడు ఆ జ్ఞానంతో పాటు నీకు కనికరం వస్తుంది నీ లోపల. నువ్వు చూడగానే అరే నేనేం చేయగలను అనుకుంటావు. నువ్వు నేను ఎలా సహాయపడగలను అనుకుంటావు. మదర్ తెరీసా కుష్ఠరోగులు పుల్లు కడిగేదామే. నేను ఆమె ఇంటికి వెళ్ళాను. ఒక మంచము, ఒక బల్ల, ఒక కొండ తప్పితే ఏమీ లేవా ఇంట్లో. నోబెల్ ప్రైజ్ విన్నర్, నోబెలరేట్, ప్రపంచ సిటిజన్షిప్ ఇచ్చారు ఆమెకి. ఏ దేశానికి వెళ్ళినా వీసా అవసరం లేదు ఆమెకి. కానీ ఆమె ఏం చేసేది? కుష్ఠరోగుల పుల్లు కడిగేది. పైనుండి వచ్చే జ్ఞానము కనికరముతో నిండి ఉంటుంది. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఒక రైతు బిడ్డ, పల్లెటూరులో ఒక రైతు కొడుకు, కొండ ప్రాంతాల్లో ఉండేవారు. ఇలాంటి యవనస్తుడు ముద్దుకాయ మన సేవకుడు వాక్యం చెప్తుంటే నిన్న మీరు నిలవబడినట్లుగానే ముందుకు వచ్చి నిలవబడి జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాడు. కానీ ఎంత ఫలభరితంగా దేవుడు చేశాడో తెలుసా? 12 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆయన ముందు మోకరించి ప్రార్థన చేయమని కోరారు. పైనుండి వచ్చే జ్ఞానము మంచి ఫలములతో నిండి ఉంటుంది. మంచి ఫలములతో నీ జీవితము ఫలభరితంగా మారిపోతుంది. వేషధారణ ఉండదు ఈ జ్ఞానంలో. డ్రామాలు ఉండవు, నటన ఉండదు. ఏదో ఇక్కడ బైబిల్ స్టడీస్లో భక్తుడిలాగా నటించి బయటికి వెళ్ళి వేరేలా జీవించే విధానం ఉండదు ఈ జ్ఞానంలో. మొదట పవిత్రమైంది ఈ జ్ఞానం. మొదట పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడేది, కనికరముతో నిండి ఉన్నది, ఫలభరితమైంది. బిల్లీ గ్రాహం గారు కలకత్తా ప్రాంతంకి వెళ్ళినప్పుడు మదర్ తెరీసా గారిని చూడడానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారిని కలవడానికి అమెరికన్ స్టేట్ గవర్నర్సే అపాయింట్మెంట్ అడిగి వెయిట్ చేస్తారు. అంత గొప్ప సేవకుడు. అలాంటిది బిల్లీ గ్రాహం గారు మదర్ తెరీసా ఆశ్రమానికి వెళ్ళి 20 నిమిషాలు వెయిట్ చేశాడని చెప్తారు. మల్కమ్ మగ్రిడ్జ్ అని బ్రిటిష్ జర్నలిస్ట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న పుస్తకాన్ని రాస్తాడు. మదర్ తెరీసా జీవితము, ఆమె సేవలు. 20 నిమిషాల తర్వాత వచ్చింది ఆమె. మాట్లాడుకున్నారు. మీరు చాలా బిజీగా ఉన్నట్లుగా ఉన్నారు అన్నాడు బిల్లీ గ్రాహం గారు. లేదండి, మీరు వచ్చారన్న మాట నా చెవిని పడగానే నేను పరిగెత్తుకొని వచ్చేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రపంచ ప్రఖ్యాత సేవకులు, మా ఇంటికి రావడం అంటే ఎంత ధన్యత. కానీ వచ్చేస్తుంటే దారిలో ఎవరు నా చేయి పట్టుకున్నారు. ఎవరంటే ఒక అనాథ ముసలివాడు రోడ్డు పక్కన పడి ఉంటే తెచ్చుకున్నాను. వాడికి ఎవ్వరూ లేరు ప్రేమించేవారు. వాడిని తెచ్చుకొని పెట్టుకున్నాను. వాడు నా చేయి పెట్టుకొని, అమ్మా ప్రాణం వెళ్ళిపోతుంది, చచ్చిపోతున్నాను, ఒక ఆఖరి కోరుకొని తీరుస్తావా అని అడిగాడు నన్ను. సరే అన్నాను. ఏంటంటే ఒకసారి నా మంచం మీద కూర్చో, నీ ఒళ్ళో తల పెట్టుకొని నిన్ను చూస్తూ చచ్చిపోవాలని ఉంది అని అడిగాడు. నాకు తెలుసు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడని. తిరిగి నేను ఆ ప్రేమను పొందలేను అని తెలిసిన ఒక అనాథ వ్యక్తి ఉన్నాడు. కాదనలేకపోయాను సార్. మంచం మీద కూర్చున్నాను.
తల ఒళ్ళో పెట్టుకున్నాను. నన్ను అలానే చూశాడు 20 నిమిషాలు చూసి ఆఖరి శ్వాస విడిచాడు. ఆ తల పక్కన పెట్టి, మీ దగ్గరికి వచ్చాను, క్షమించండి, ఆలస్యమైంది అంది. ఆశ్చర్యపోయాడు ఈయన. క్రీస్తు ప్రేమను ప్రపంచమంతా ప్రకటించిన సేవకుడు క్రీస్తు ప్రేమని కళ్ళతో చూశాడు. ఈ జ్ఞానము కనికరముతో నిండుంటుంది. ప్రియమైన యవ్వనస్తులారా, ఎంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తూ, దేవా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఈ యుగంలో ఈ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్ నాకు వద్దు, నాకు కావాల్సింది నీ విజ్డమ్, నీ జ్ఞానము పైనుండి వస్తుంది అని నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. ఎలాగిస్తాడో చెప్పనా? ఆయన నీతో చెప్తాడు నువ్వేం చెయ్యాలో, నీవు ఎలాగా, నీవు రైట్ టైం కొంచెం డౌట్ వచ్చింది. ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. నేను మారు మనసు పొందిన కొత్తలో దేవుణ్ణి అడిగాను, ప్రభువా, మరి నేను ఎలా బ్రతకాలి? దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎంత మంచి వాగ్దానం తెలుసా? అది మీకు కూడా ఈరోజు ఇస్తున్నాడు. కీర్తనలు 32:8 Psalm 32:8 ఏముందో తెలుసా? అక్కడ మీరు అందరూ బైబిల్ తెరిచి చదవండి. ఏముందో అందరూ తెరవాలి. నేను 1, 2, 3 అంటాను, గట్టిగా చదవాలి, చాలా ఇంపార్టెంట్. కీర్తనలు 32:8 రైట్, తెరిచారా? అందరు తెరిచారా? కీర్తన 32:8 రైట్. 1, 2, 3 స్టార్ట్. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. ఎంత మంచి వాగ్దానం అండి ఇది. ఏమంటున్నాడు దేవుడు చెప్పండి? నేను నీకు ఉపదేశం చేసేదని, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇంతకంటే ఏం కావాలి? I will instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. నేను నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు ఆయన. కానీ నువ్వు వినాలిగా. నువ్వు వింటే ఆయన నీకు చెప్తాడు, నీవు ఎటు నడవాలో చెప్తాడు, నీవు ఎలాగా ప్రవర్తించాలో నీకు ఆలోచన ఇస్తాడు. ఎవరు? దేవుడు. ఎవ్రీ స్టెప్లో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. మధ్యాహ్నం ప్రాక్టికల్ టాక్లో చెప్తాను. ప్రాక్టికల్గా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ గూగుల్ మ్యాప్స్ అయినా తప్పుగా నడిపించేస్తాయి నేను కొన్నిసార్లు. పెట్టుకుంటూ అడ్రస్ ఇది ఎక్కడికో తీసుకెళ్ళిపోతా తుప్పల్లోకి. అరే ఇదేంటి ఇక్కడికి వచ్చామనుకుంటాం. దేవుడు అట్లా నడిపించాడు నేను. దేవుడు నిన్ను సరిగా నడిపిస్తాడు. నువ్వు వింటే ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో, ఐ విల్ కౌన్సిల్ యూ బై కీపింగ్ మై లవింగ్ ఐ అపాన్ యూ. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటున్నాడు. మనం ఎటో చూస్తాం, ఎవడో చూడాలి మన వైపు అని. సార్ మా వైపు చూడండి సార్. ఎవరు చూస్తానంటున్నారు నీ వైపు? హలో, ఎవరు? దేవుడు చూస్తానంటున్నాడు, నీ మీద దృష్టి పెడతానంటున్నాడు. నీ ప్రతి అడుగులో నీకు నేర్పిస్తాడు. పైనుండి వచ్చి జ్ఞానం నిన్ను నడిపిస్తుంది. ఆ మాట చెప్పిన వెంటనే తర్వాత వచనంలో ఏం చెప్పాడు చదవండి. ఆ మాట అన్న వెంటనే ఏమన్నాడు చదవండి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనా మీరు ఉండకుడి. ఇటు చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అన్న వెంటనే అన్నాడు, నేను చెప్తాను, మీకు జ్ఞానం ఇస్తాను, కానీ మీరు ఎలా ఉండకూడదు? బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలె, కంచర గాడిద వలె. గాడిదని ఎప్పుడైనా ఎవరైనా తిట్టారా మిమ్మల్ని?
గాడిదని నేను తిట్టించుకున్నాను సార్ అన్నారు, చెయ్యొద్దండి. ఎటు తిట్టలేదు మిమ్మల్ని ఎవరో, నన్ను బోల్సార్లు తిట్టింది మా అమ్మ, పైకెత్తండి. ఎప్పుడు తిడతారు? ఒరే గాడిదా బుద్ధి లేదురా అంటారు. అంటే ఏంటి? గాడిదకి ఏముండదు? ఒరే అక్కడే ఉంది చూడరా గాడిద అంటారు. దేవుడు గాడిదని తిట్టట్లేదు మనల్ని, ఏమని తిడుతున్నాడు? కంచరగాడిద, ఇంకా పవర్ఫుల్ కదా. మా అమ్మ అయితే గాడిదనే తిట్టింది నన్ను, దేవుడు ఏమంటున్నాడు? ఒరే 25:4 అది మనందరం ప్రార్థన చేసి ముగించుకుందాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. 4వ వచనం, యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. యెహోవా నీ మార్గము నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తెలుసు. షో మీ దై వేస్ ఓ లార్డ్, టీచ్ మీ దై పాత్. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటతో మనం ముగించుకుందాం. యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచు. షో మీ దై వేస్ ఓ లార్డ్, టీచ్ మీ దై పాత్స్. లేచి నిలవబడండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీరు నిలవబడతారని అడగట్లే, అందరు నిలవబడాలి. ఎందుకంటే ఇది అందరికీ కావలసిన వర్తమానము. నిలవబడి దేవుణ్ణి అడగండి, యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. బ్రదర్ రాంబాబు బ్రదరు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు, మళ్ళీ ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడగండి, ప్రభువా నన్ను నడిపించువా, ప్రభువా దేవా నువ్వు నాకు సహాయం చేయి ప్రభు. అందరూ అడగండి దేవుణ్ణి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందరూ ఆ విధంగా అందరూ ప్రార్థన చేస్తుంటారు. అందరూ ప్రార్థనలో ఉండాలి అన్న మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తనకు దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి అందరము కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా మీకు జ్ఞానాన్ని మాకు దయచేయండి. పైనుండి వచ్చే జ్ఞానం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా కూడి వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, సమాధానం ఇచ్చేది, లోబడేది, సులభముగా లోబడేది. ప్రభువా ఈ లోక జ్ఞానం కన్నా మీకు జ్ఞానాన్ని మీ బిడ్డలకు మీరు దయచేసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీకు జ్ఞానము కలిగింది ప్రభువా, మీకు జ్ఞానంతో అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ బిడ్డలు ఉంచండి, సహాయం చేయండి. రాబోయే దినాల్లో ప్రభువా మీకు బిడ్డలు మీరు నిలబెట్టి వాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు జ్ఞానం, పవిత్రత, సమస్తాన్ని మీరు దయచేసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎందుకంటే మీకు బిడ్డలు మీ స్వారూప్యంలో తండ్రి మిమ్మల్ని అందరినీ పుట్టించారు కాబట్టి మీకు జ్ఞానంతో మరి మీకు తగిన ప్రభువా మీరు పవిత్రులు కాబట్టి పవిత్రులు సహాయం చేసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ వయసు నుంచే ప్రభువా మీకు లోబడుతూ పవిత్రత కలిగి మీకు జ్ఞానము కలిగి ప్రభువా, లోక జ్ఞానం కాకుండా దైవ జ్ఞానం పైన వచ్చి జ్ఞానము కలిగి మీ కొరకు జీవించే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేసి సహాయం చేయమని మీకు దాసులు వాడుకుని మీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు ఆత్మచేత అద్భుతంగా నడిపించి బలపరచమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.